అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మే నెల రాకమునిపై ఎండలు దంచికొడుతున్నాయి. దాదాపు ఇది మార్చి నెల మొదటి వారంలోనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మే నెలను తలపిస్తుంది. దాదాపు 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఎప్పుడూ లేని విధంగా మార్చి నెలలో వడగాల్పులు వీయడం కూడా ఇదే మొదటిసారి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ప్రధానమైన రహదారులు ఏవైతే ఉన్నాయో గతంలో మధ్యాహ్నం 12 గంటల సమయం దాటితే చాలు ఈ రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారేవి. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు కూడా పెద్ద ఎత్తున నమోదయ్యేవి. కానీ ఇప్పుడు మార్చి నెలలో మనం చూసుకోవచ్చు, ఇది మార్చి నెలలో మొదటి వారంలో కూడా రహదారులపై వెళ్ళాలంటేనే ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ఎలా లేదన్నప్పటికీ కూడా మధ్యాహ్నం 12 లోపు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఆ తర్వాత దాదాపు ఉష్ణోగ్రతలన్నీ కూడా 35 నుంచి 38 డిగ్రీలు కూడా నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటికే మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నేషనల్ హైవే ఏదైతే ఉందో సిద్ధాంతం తణుకు నేషనల్ హైవే సమీపం ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. గతంలో ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి మార్చి నెలలో కాస్త ఇంత పెద్ద స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యేవి కాదు. కానీ ఇప్పుడు మే నెలను ఎండలు తలపిస్తున్నాయి. సాధారణంగా రోహిణి కార్తె వస్తే రోకళ్ళు పగులుతాయని ఒక నానుడు కూడా ఉంది. అయినప్పటికీ కూడా ప్రధానంగా ఇప్పుడే ఆ విధంగా అయ్యేటట్టు కూడా ఉంది. ప్రధానంగా ఉదయం 10 గంటలు దాటుతుంటే చాలు సమయం పెద్ద ఎత్తున ఎండ అనేది రావడం, అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవడంతో వాహనదారులు ప్రత్యామ్నాయంగా తమ ప్రయాణాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. గతంలో మనం చూసుకుంటే మధ్యాహ్నం 11-12 గంటల వరకు కూడా తమ ప్రయాణాలు వాహనదారులు చేసేవారు. కానీ ఇప్పుడు మధ్యాహ్నం 10 దాటితే చాలు ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడుతున్నారు. అంతేకాకుండా వాహనదారులు తమ వాహనాలను ఉపయోగించకుండా ఇతరత్ర సాధనాల బస్సు, కార్లలో కూడా ప్రయాణిస్తున్నారు. రహదారుల పక్కన కొబ్బరి బొండాలతో పాటు శీతల పానీయాల వైపు కూడా వాహనదారులు అయితే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్చి నెలలోనే ఈ విధంగా ఎండలు మండిపోతుంటే ఇంకా ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని కూడా భయాందోళన చేస్తున్నారు. ఒక పక్క గర్భిణీలు, మరొక పక్క వృద్ధులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు ఎక్కడైనా ఇటువంటి ఉష్ణోగ్రతలు అంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. గత కొన్ని రోజుల క్రితమే ఉండి మండలానికి సంబంధించి వడగాల్పులు కూడా వీసిన పరిస్థితి. మార్చి నెలలో వడగాల్పులు వీయడంతో పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవడంతో వృద్ధులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. చల్లటి ప్రాంతాల్లో తమ సేద తీరుతున్నారు. అంతేకాకుండా శీతల పానీయాల వైపు కూడా అందరూ మొగ్గు చూపుతున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది, ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి ఉండదు. ఉష్ణోగ్రతలు ఈ ఏడాది పెద్ద ఎత్తున నమోదవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ వ్యక్తిగత చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మొహానికి కర్చీఫ్ లేదా నిత్యం ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్తో తమ ప్రయాణాలు కొనసాగించాలి. వడదెబ్బ తగిలితే తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా వైద్యులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం 10 గంటలు దాటితే చాలు వాతావరణం అంతా కూడా నిప్పుల కలుగుగా మారుతుంది. దీనిపై వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు కూడా పెద్ద ఎత్తున జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా బయట ప్రయాణాలు చేసుకునేవారు కాస్త చల్లబడిన తర్వాత తమ ప్రయాణాలను చేసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే చూసేస్తుంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.